మంగళగిరి సిఐటియు కార్యాలయంలో గురువారం శ్రామిక మహిళా జిల్లా సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా వర్కింగ్ ఉమెన్ రాష్ట్ర నాయకురాలు డి రమాదేవి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగుల రాష్ట్ర కార్యదర్శి అనురాధ, ఆశా వర్కర్ల యూనియన్ జిల్లా కార్యదర్శి ఏవిఎన్ కుమారి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. దయ రమాదేవి, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శ్రామిక మహిళా సమన్వయ కమిటీ రాష్ట్ర కో కన్వీనర్. ఈరోజు గుంటూరు జిల్లాలో శ్రామిక మహిళా సమన్వయ కమిటీ సదస్సు జరుగుతుంది. ప్రధానంగా ఈరోజు శ్రామిక మహిళలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా మహిళలతో వెట్టి చాకిరీ చేయిస్తుంది. కనీస వేతన చట్టం ఉంది, కానీ ఎక్కడ అమలు జరగట్లేదు. కాబట్టి ఈరోజు మహిళలు కుటుంబాలను పోషించుకోవడానికి బయటకు వచ్చి పనిచేస్తున్నటువంటి మహిళలకి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి అని చెప్పేసి మేము ఈ సదస్సు సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు, ఈరోజు అనేక మంది మహిళలు బయటకు వచ్చి పనిచేస్తుంటే పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులకి గురవుతున్నారు. లైంగిక వేధింపుల నిరోధక నివారణ చట్టం 2013 ఉంది, కానీ దాన్ని అమలు జరపడంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమవుతున్నాయి. వాటిని కంప్లైంట్ కమిటీలు వేయాలనేసి, అదేవిధంగా కంప్లైంట్ బాక్సులు ఏర్పాటు చేయాలి అని చెప్పేసి ఈరోజు మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎక్కడా కూడా ఈ కంప్లైంట్ కమిటీలు అనేది కొన్ని చోట్ల రాష్ట్ర ప్రభుత్వ సంస్థలలో అక్కడ 1-2 చోట్ల వేసినటువంటి పరిస్థితి ఉంది, కానీ అవి కూడా పూర్తి స్థాయిలో పనిచేయట్లేదు. ఈ కమిటీలు వేయాలి, కంప్లైంట్ బాక్సులు ఏర్పాటు చేయాలి, కమిటీలు పనిచేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు అనేది తీసుకోవాలి. అదేవిధంగా లైంగిక వేధింపుల నిరోధక నివారణ చట్టం ఉంది అని చెప్పేసి ఈరోజు ప్రచారం పనిచేస్తున్నటువంటి మహిళలకి తెలిసే విధంగా ఈరోజు ప్రభుత్వ పథకాలు ప్రచారం ఏ రకంగా ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని కోట్ల రూపాయలు ప్రచారం కోసం, అడ్వర్టైజ్మెంట్ల కోసం పేపర్లలో, టీవీలలో ప్రచారం చేసుకుంటున్నారు. కానీ ఈ చట్టం ఉంది అని చెప్పేసి ఈరోజు మహిళల్లో పూర్తిగా సమాజానికి దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ప్రచారం అనేది జరగట్లేదు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా ఈ చట్టాన్ని మహిళలు ఉపయోగించుకోవాలంటే ఈ చట్టాన్ని ప్రచారం చేసి కింది స్థాయి వరకు మహిళల్లోకి తీసుకెళ్ళాలి, ఈ చట్టాన్ని అమలు చేసే విధంగా కృషి చేయాలి అని చెప్పేసి మేము ఈ సదస్సు సందర్భంగా కేంద్ర నా పేరు ఏవిఎన్ కుమారి, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ముఖ్యంగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఏంటంటే, ప్రతి స్కీమ్ వర్కర్లకి కూడా, అన్ని రంగాల్లో పనిచేసే స్కీమ్ వర్కర్లకి కనీస వేతనం అమలు చేయాలనేది, కనీస వేతనం 26,000 ఇవ్వాలనేది మా ప్రధానమైన డిమాండు. అలాగే మా అంగన్వాడీలుగా మేము కోరుకునేది, లబ్ధిదారులకి సరి అయిన పోషకాహారాన్ని అందించాలి, సక్రమమైన టైంలో అందించాలి అనేది ప్రధానమైన డిమాండ్ అండి. లబ్ధిదారులకి ఈ ఎఫ్ఆర్ఎస్ వల్ల కూడా చాలా అన్యాయం జరుగుతుంది. వీటన్నిటిని రద్దు చేయాలనేది కూడా మా ప్రధానమైన డిమాండ్గా తెలియజేసుకుంటున్నాం.